గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 942. ఈరోజు డైలీ మనీలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లోని సెన్సెక్స్ 1961 పాయింట్స్ పెరిగి 79,117 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 557 పాయింట్స్ పెరిగి 23,907 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.32% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.93% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.51% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఓపెన్ అయినటువంటి మన మార్కెట్ లో దాని తర్వాత మంచి పాజిటివ్ మూమెంటమే బిల్డ్ అయింది. సో ఇలా మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి రీజన్స్ మనం మాట్లాడుకోవాలంటే ఒకటి, మొన్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి కదా. ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ లోని బీజేపీ కూటమి ఏదైతే ఉన్నదో ఈ కూటమి గెలొచ్చు అని చెప్పి మోస్ట్ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్ ప్రెడిక్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఎగ్జిట్ పోల్ ప్రెడిక్షన్ నిన్న మార్కెట్ కన్నా కూడా ముందే వచ్చినా కూడా నిన్న అదానీ ఇష్యూ ఏదైతే ఉన్నదో ఆ ఇష్యూతో మన మార్కెట్ లో అయితే ప్రెషర్ చూసాం. ఈ అదానీ ఇష్యూ న్యూస్ ఏదైతే ఉందో అది కొంత పక్కకి, అంటే మార్కెట్ అయితే ఈ రోజు పెద్ద పట్టించుకోలేదు, ఆల్మోస్ట్ ఇగ్నోర్ చేసేసింది. ఆ ఇష్యూ ఉన్నటువంటి కంపెనీ అయినటువంటి అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్ లోనే ప్రెషర్ చూసాం తప్ప మిగిలిన అదానీ గ్రూప్ స్టాక్స్ లో అయితే మనకి ఈ రోజు సెషన్ లో ప్రెషర్ కనపడలేదు. సో దీన్ని బట్టి మార్కెట్ అంతా, అంటే మిగతా స్టాక్స్ అన్ని కూడా ఇంపాక్ట్ అవుతాయని చెప్పి పెద్దగా పట్టించుకోకపోవడం, అండ్ అలాగే బీజేపీ మహారాష్ట్రలో గెలొచ్చని ప్రెడిక్షన్స్ రావడంతో పాటుగా రష్యా ఉక్రెయిన్ వార్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఏవైతే టెన్షన్స్ క్రియేట్ అయ్యాయో అవి కూడా మార్కెట్ లో పెద్ద కనపడట్లేదు. అంటే ఉక్రెయిన్ వాళ్ళు రష్యా పైన అటాక్ చేస్తే రష్యా కూడా న్యూక్లియర్ వెపన్స్ అవి యూజ్ చేస్తాం అన్నట్టుగా మాట్లాడింది కదా. బట్ అటువంటి సిచ్యువేషన్స్ ఏవి కనపడలేదు. సో ఈ వార్ రిలేటెడ్ గా ఉన్నటువంటి టెన్షన్ కూడా కొంత కూల్ అవడంతో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంటిన్యూస్ గా ప్రెషర్ కి గురవుతున్నటువంటి మన మార్కెట్ లో ఈ రోజు సెషన్ లో పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. కాకపోతే ఇక్కడి నుంచి మార్కెట్ లో ఈ పాజిటివ్ మూమెంటం అన్నది సస్టైన్ అవుతుందా లేదా అన్నది మనం చూడాలి. జనరల్లీ మార్కెట్ కంటిన్యూస్ గా కరెక్ట్ అయినటువంటి టైంలోని ఇటువంటి రిలీఫ్ ర్యాలీస్ కనపడడం అన్నది సర్వసాధారణం. మనం ప్రీవియస్ గా కూడా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా. సో ఈ రిలీఫ్ ర్యాలీ తర్వాత నెక్స్ట్ వీక్ లో కూడా ఒకవేళ ఈ పాజిటివ్ మూమెంటం కంటిన్యూ అయింది అనుకోండి, దట్ ఈస్ ఫైన్. అలా కాకుండా అగైన్ మార్కెట్ లో కొంత ఎఫ్ఐఎస్ సెల్ ఆఫ్ అది కనపడినట్లయితే నెక్స్ట్ వీక్ లో అగైన్ మనం మార్కెట్ లో వాలటాలిటీ చూసేటువంటి అవకాశం ఉంది. సో అందుకని ఈ వన్ డే మార్కెట్ గెయిన్ ని చూసి ఎవరు కూడా కంగారు పడిపోయి నెక్స్ట్ మార్కెట్ పెరిగిపోద్ది కదా అని చెప్పేసి, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అనుకోండి పెద్దగా వరి అవసరం లేదు. బట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంగారు పడకండి. నెక్స్ట్ ఫ్యూ డేస్ కొంత మార్కెట్ ని అయితే అబ్జర్వ్ చేయండి. అంటే మార్కెట్ లో మూమెంటం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడ్ రిలేటెడ్ డిసిషన్స్ తీసుకోవడం బెటర్. అంతేగాని కంగారు పడిపోయి ఏమైనా డిసిషన్ తీసుకున్నాం అనుకోండి, అగైన్ మార్కెట్ లో ప్రెషర్ కనపడినట్లయితే మీ డబ్బుల్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. అండ్ నిన్న మన వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఈవినింగ్ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా మరొక నెగటివ్ అప్డేట్ కూడా వచ్చింది. ప్రీవియస్ గా కెనియా అదానీ గ్రూప్ తోని మల్టిపుల్ డీల్స్ అయితే సైన్ చేయడం జరిగింది. అంటే వీళ్ళ మెయిన్ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా ఒక డీల్ సైన్ చేసింది. అండ్ అలాగే కొన్ని ఎనర్జీ డీల్స్ కూడా సైన్ చేయడం జరిగింది. సో ఈ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ ని అదానీ వాళ్ళతో ఏదైతే సైన్ చేశారో దాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్టుగా నిన్న కెనియా అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో పాటుగా పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ రిలేటెడ్ గా $700 మిలియన్ డీల్స్ ఏవైతే కెనియా అదానీ గ్రూప్ తో చేసిందో ఆ డీల్స్ ని కూడా క్యాన్సిల్ చేయబోతున్నట్టుగా నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. సో అదానీ గ్రూప్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఈ నెగటివ్ న్యూస్లతోనే ఇటువంటి డీల్స్ అవి క్యాన్సిల్ అవుతున్నాయి. కాబట్టి ఇది అదానీ గ్రూప్ కంపెనీస్ రిలేటెడ్ గా కొంతవరకు నెగటివ్ కానుంది. అండ్ ఈ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా మనం ఎలాగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి నిన్న వీడియోలో డిస్కస్ చేసుకున్నప్పుడు అదానీ గ్రూప్ కి ఏవైతే బ్యాంక్స్ ఎక్కువగా లోన్స్ ఇష్యూ చేస్తుంటాయో ఒకవేళ అదానీ గ్రూప్ కంపెనీస్ కనుక ఇంపాక్ట్ అయినట్లయితే ఆ ఇంపాక్ట్ ఈ బ్యాంక్స్ మీద కూడా పడుతుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. దీనిలో ఏ బ్యాంక్స్ కి అదానీ గ్రూప్ లోని ఎక్కువ లోన్స్ ఎక్స్పోజర్ ఉన్నది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అందరికన్నా ఎక్కువ ఎక్స్పోజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకు ఉన్నది. ఈ స్టేట్ బ్యాంక్ తర్వాత పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్ఈసీ లిమిటెడ్ అండ్ యూనియన్ బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్ అదానీ గ్రూప్ కి ఎక్కువగా లోన్స్ అవి ఇష్యూ చేశాయి. అండ్ వీటి తర్వాత ఏ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి అదానీ గ్రూప్ కి ఎంత లెండింగ్ చేశాయి అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఒకవేళ అదానీ గ్రూప్ కనుక ఇంపాక్ట్ అయిందనుకోండి, దాని వలన ఎక్కువగా లెండింగ్ చేసినటువంటి బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కొంత ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే మనం నిన్న న్యూస్ వీడియోలోనే క్లియర్ గా మాట్లాడుకున్నాం కదా, ఈ ఇష్యూ ఏదైతే ఉన్నదో దానిలోని అదానీ గ్రూప్ తప్పు చేయలేదని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది జస్ట్ ఎలిగేషన్స్ మాత్రమే ప్రెసెంట్. సో వీళ్ళు తప్పు చేయలేదని కనుక ప్రూవ్ చేసుకున్నారనుకోండి, దెన్ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా వరి అవ్వాల్సినటువంటి పని లేదు. ఒకవేళ వీళ్ళు తప్పు చేసినట్టుగా ప్రూవ్ అయినట్లయితేనే దాని వల్ల అదానీ గ్రూప్ పైన ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోను మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్, ప్రీవియస్ గా మిమ్మల్ని మన బాడీలో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసేటువంటి పార్ట్ ఏదని చెప్పి క్వశ్చన్ అడిగాను. దీనికి ఆన్సర్ బ్రెయిన్
అండ్ అలాగే సెల్స్, ఈ రెండు కూడా మన బాడీలోని ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయగలవు. అండ్ కమింగ్ టు దిస్ వీక్ ఫ్రైడే క్వశ్చన్, వరల్డ్ లోనే అన్నిటికన్నా కూడా ఫాస్ట్ గా గ్రో అయ్యేటువంటి ప్లాంట్ ఏది? దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే డైలీ మనీ షోలో దీని ఆన్సర్ మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ ఐటీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి విప్రో వాళ్ళు వీళ్ళ రీసెంట్ Q2 రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళు 1:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు కదా. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ విప్రో యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి మరొక షేర్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారు. ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు December 3rd గా ఫిక్స్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో ఎవరైనా ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే December 3rd నాటికల్లా మీ డీమ్యాట్ అకౌంట్ లోని ఈ విప్రో షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. మార్కెట్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు బోనస్ ఇష్యూగా షేర్స్ ఇస్తున్నారంటే మనకేదో ఫ్రీగా ఒక షేర్ ఇస్తున్నారు అనుకుంటారు. ఇక్కడ ఫ్రీగా ఇచ్చేదే ఉండదు. ఈ బోనస్ ఏ రేషియోలో అయితే వీళ్ళు ఇష్యూ చేయబోతున్నారో అదే రేషియోలోని ఈ షేర్ ప్రైస్ కూడా ఎగ్జిక్యూషన్ డేట్ రోజున అడ్జస్ట్ అయిపోతుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ అందించేటువంటి ప్రోటీన్ ఈ జీఓవీలోని ఎన్ఎస్సి ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు నియర్లీ 20.3% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఈ ఎంటైర్ స్టేక్ ని ఓఎఫ్ఎస్ రూట్ లోని సెల్ చేయబోతున్నట్టుగా నిన్న వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఓఎఫ్ఎస్ ఆల్రెడీ ఈ రోజు ఓపెన్ అయింది నాన్ రీటైల్ ఇన్వెస్టర్స్ కి. ఈ రోజు నాన్ రీటైల్ ఇన్వెస్టర్స్ కి వీళ్ళు నియర్లీ 10.16% స్టేక్ ని సెల్ చేస్తున్నారు. ఒకవేళ ఈ నాన్ రీటైల్ ఇన్వెస్టర్స్ కనుక ఓవర్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే 25th రోజున రీటైల్ ఇన్వెస్టర్స్ కి మరొక 10.16% స్టేక్ ని వీళ్ళు సెల్ చేయబోతున్నారు అన్నమాట. అంటే వీళ్ళు ఎంటైర్ స్టేక్ ని సెల్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ ఓఎఫ్ఎస్ యొక్క ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు 1550 రూపీస్ గా ఫిక్స్ చేయడం జరిగింది. నిన్న ఈ స్టాక్ అరౌండ్ 1800 రూపీస్ ఆర్డర్ లో క్లోజ్ అయింది. సో 1800 రూపీస్ స్టాక్ ని వీళ్ళు 1550 రూపీస్ కి ఓఎఫ్ఎస్ లో సెల్ చేస్తున్నారు కదా. దట్టు ఈ ఓఎఫ్ఎస్ కూడా ఈ రోజు ఓపెన్ అయింది. దీంతోనే ఈ రోజు సెషన్ లో మనకి ప్రోటీన్ ఈ జీఓవి స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయినటువంటి ఆఫ్కాన్ ఇన్ఫ్రా వాళ్ళు ఉత్తరాఖండ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ కార్ప్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనికి గాను ఇప్పుడు వీళ్ళు LOA కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ 1200 crores పైనే. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లోని ఒక రివర్ ప్రాజెక్ట్ కి ఈపీసీ సర్వీసెస్ అందించవలసి ఉన్నది. అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 60 months లో కంప్లీట్ చేయాలి. వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసేటువంటి SJVN వాళ్ళు రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు రాజస్థాన్ గవర్నమెంట్ ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళతోని ఒక MOU సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా వీళ్ళు రాజస్థాన్ లోని 5 GW పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ అండ్ 2 GW ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయవలసి ఉన్నది. సో ఈ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళు రాజస్థాన్ గవర్నమెంట్ తో MOU సైన్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్వరలోనే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి కొత్త ఇన్సెంటివ్ ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. దీనిలో మనం చూసినట్లయితే మన కంట్రీలోని ఎలక్ట్రానిక్ ప్రొడక్షన్ లాస్ట్ 6 years లోని ఆల్మోస్ట్ డబుల్ అయింది. సో ఈ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంతలా పెరుగుతుంది కదా, దీనిలోని ఎక్కువగా మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నది. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర జరుగుతున్నా కూడా స్టిల్ కొన్ని కాంపోనెంట్స్ ని మన ఇండియా చైనా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో ఈ చైనా పైన ఉన్నటువంటి డిపెండెన్సీ ఏదైతే ఉన్నదో కాంపోనెంట్స్ రిలేటెడ్ గా దాన్ని తగ్గించేందుకు గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ లో యూజ్ చేసేటువంటి కీ కాంపోనెంట్స్ లైక్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ అవి ఉంటాయి కదా, వీటిని లోకల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కంపెనీస్ ని ఎంకరేజ్ చేసేందుకు గాను ఈ ఇన్సెంటివ్ ప్లాన్ ని అనౌన్స్ చేయొచ్చని, టోటల్ గా దీనిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా $5 billion ఇన్సెంటివ్ ప్లాన్ ని నెక్స్ట్ 2 to 3 months లోనే అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ లో యూజ్ చేసేటువంటి కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా ఈ ఇన్సెంటివ్ స్కీమ్ కనుక అనౌన్స్ చేసినట్లయితే దట్ ఈస్ రియల్లీ గుడ్ ఫర్ అవర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. ఎందుకంటే చైనా నుంచి ఏవైతే ఈ కాంపోనెంట్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారో ఆ డిపెండెన్సీ కూడా కంప్లీట్ తగ్గుతుంది. అండ్ అంతేకాకుండా మన దగ్గర ఈ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ అయింది అనుకోండి, దానివల్ల మన ఎకానమీకే చాలా మంచిది. అండ్ అంతేకాకుండా ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి కూడా చాలా బెనిఫిట్ కలగబోతుంది. సో గవర్నమెంట్ నుంచి కనుక ఈ స్కీమ్ అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే ఈ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవన్నిటికీ కూడా పాజిటివ్. మెయిన్లీ మనం మాట్లాడుకోవాలంటే డిక్సన్ టెక్నాలజీస్ కావచ్చు, అండ్ అలాగే అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ సబ్సిడరీ కూడా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వర్క్ చేస్తుంటది. సో వాళ్ళు కూడా కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఈ ఇన్సెంటివ్ స్కీమ్ కనుక వచ్చినట్లయితే. వీళ్ళతో పాటుగా ఏ కంపెనీస్ అయితే ఈ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వెళ్తాయో అవన్నీ కంపెనీస్ కి కూడా ఇది బెనిఫిట్ కానుంది. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఊబర్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఊబర్ యొక్క ఫ్లీట్ పార్ట్నర్స్ అంటే వెహికల్ డ్రైవర్స్ ఉంటారు కదా, వీళ్ళకి కస్టమైజ్డ్ వెహికల్ లోన్స్ ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆఫర్ చేయనున్నారు. దీనికి గాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి ఎక్స్టెన్సివ్ ఫైనాన్షియల్ నెట్వర్క్ తో పాటు ఊబర్ వాళ్ళ టెక్నాలజీని కూడా యూజ్ చేయడం ద్వారా ఈ హెసల్ ఫ్రీ లోన్ డిస్బర్స్మెంట్ అయితే వీళ్ళు చేయబోతున్నట్టు
చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఊబర్ లో జాయిన్ అయ్యి కొత్తగా వెహికల్స్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటారో వాళ్ళకి ఎస్బీఐ ద్వారా ఈ లోన్స్ ఇష్యూ చేయబోతున్నారు కాబట్టి ఎస్బీఐ యొక్క వెహికల్ ఫైనాన్సింగ్ లోన్ బుక్ కూడా బాగా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది ఎస్బీఐ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు మార్కెట్ లో కనపడిన పాజిటివ్ మూమెంటం తో ఎస్బీఐ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ దీంతో పాటు ఈ న్యూస్ కూడా ఉండడంతో స్టాక్ లో ఫర్దర్ గా పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ఐపీఓ లిస్ట్ అయింది. ఈ స్టాక్ ఈ రోజు సెషన్ లో బీఎస్సీ లోని 279 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైన్స్ట్ ఐపీఓ ప్రైస్ 273 రూపీస్. అక్కడి నుంచి ఈ స్టాక్ కరెక్ట్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో 260 రూపీస్ 20 పైసాకి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి 4.69% నెగటివ్ రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ ప్రాజ్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉన్నది. ఈ అప్డేట్ ఎప్పుడైతే ప్రాజ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందో ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. యాక్చువల్లీ వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ అప్డేట్ ఏంటంటే ఈ రోజు ఈ ప్రాజ్ ఇండస్ట్రీస్ యొక్క చైర్మన్ అయినటువంటి డాక్టర్ ప్రమోద్ చౌదరి గారు ఆయన టీమ్ మెంబర్స్ తో కలిపి కండక్ట్ చేసినటువంటి కాన్ఫరెన్స్ లోని ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్ గా చాలా స్ట్రాంగ్ కామెంటరీ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ ప్రాజ్ ఇండస్ట్రీస్ వాళ్ళు సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్స్ తో పాటు బయోపాలిమర్స్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ క్లైమేట్ యాక్షన్ సైడ్ చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేస్తున్నారు కదా. సో ఈ సెక్టర్స్ లోని ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ క్లైమేట్ యాక్షన్ సైడ్ బ్లూ అండ్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియా ఎనర్జీ సొల్యూషన్స్ లోని చాలా మంచి గ్రోత్ చూసేటువంటి అవకాశం ఉన్నదని గ్లోబల్లీ ఎనర్జీ మేజర్స్ అందరూ కూడా ఈ క్లీన్ ఎనర్జీలోని 2030 కల్లా 25 lakh crores ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అండ్ దీంతో పాటు ఆయిల్ అండ్ గ్యాస్ మార్కెట్ లో కూడా నెక్స్ట్ 10 years లో 21 lakh crores న్యూ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ప్రమోద్ చౌదరి గారు కామెంట్ చేశారు. నో ఈ సెక్టర్స్ లో ఏదైతే గ్రోత్ ఆపర్చునిటీ వస్తుందో దాన్ని క్యాటర్ చేసేందుకు గాను ఆల్రెడీ వీళ్ళు కర్ణాటక మ్యాంగ్లూరులోని 123 acres ల్యాండ్ లో 400 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక డెడికేటెడ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కూడా సెటప్ చేయడం జరిగింది. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ద్వారా వీళ్ళకి యాన్యువల్లీ 2000 to 2500 crores రెవెన్యూ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈయన షేర్ చేస్తున్నారు. నో మనం చూసినట్లయితే గ్లోబల్లీ అన్ని కంట్రీస్ కూడా ఎనర్జీ ట్రాన్సిషన్స్ అండ్ క్లైమేట్ యాక్షన్స్ సైడ్ చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తున్నాయి కదా. దీంతో ఈ సెక్టర్స్ లో అయితే మంచి గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఈ ఆపర్చునిటీని ప్రాజ్ ఇండస్ట్రీస్ వాళ్ళు గనక క్యాటర్ చేయగలిసినట్లయితే అది ప్రాజ్ వాళ్ళకి చాలా పాజిటివ్ కానుంది. అండ్ అంతేకాకుండా సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ సైడ్ కూడా చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ మేనేజ్మెంట్ టీమ్ లో ఉన్నటువంటి అతుల్ ములై గారు కూడా మాట్లాడుతూ ప్రెసెంట్ ప్రాజ్ ఇండస్ట్రీస్ యొక్క రెవెన్యూస్ యాన్యువల్లీ 3400 crores గా ఉంటే అది 2030 నాటికి 10,000 crores కి రీచ్ అవ్వాలని చెప్పి వీళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నామని అండ్ అంతేకాకుండా దీనిలో వీళ్ళ ఎక్స్పోర్ట్ షేర్ 29% ఉంటే అది 2030 నాటికి 50% కి పెంచాలని చెప్పి వీళ్ళు టార్గెట్ చేస్తున్నట్టుగా ఈయన కామెంట్ చేయడం జరిగింది. అంటే ప్రెసెంట్ వీళ్ళు జనరేట్ చేసినటువంటి రెవెన్యూస్ బట్టి మనం కంపేర్ చేస్తే 2030 కల్లా వీళ్ళ రెవెన్యూస్ లోని 3 times గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఈ స్ట్రాంగ్ కామెంట్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి స్టాక్ లో అయితే చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. ఒకవేళ వీళ్ళు షేర్ చేస్తున్నట్టుగానే నెక్స్ట్ 6 years లోను ఈ సెక్టర్స్ లో వచ్చేటువంటి గ్రోత్ ఆపర్చునిటీస్ ని గనక ప్రాస్ వాళ్ళు స్ట్రాంగ్ గా క్యాటర్ చేయగలిసినట్లయితే మనకి ప్రాస్ స్టాక్ లోని మంచి రన్అప్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ సోలార్ ప్యానల్స్ అండ్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఇన్సోలేషన్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఇన్సోలేషన్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ లోని పార్టిసిపేట్ చేసి 10,000 crores వర్త్ ఎంఓయూని సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయూలో భాగంగా వీళ్ళు రాజస్థాన్ లోని 2030 కల్లా ఈ 10,000 crores ఇన్వెస్ట్ చేసి సోలార్ పవర్ జనరేషన్, కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈపీసీ ప్రాజెక్ట్స్ అండ్ పార్క్స్ ని సెటప్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సోలార్ సెక్టర్ లో ఏదైతే గ్రోత్ ఆపర్చునిటీ కనపడుతున్నదో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళు రాజస్థాన్ లోని ఈ ఇన్వెస్ట్మెంట్ చేసి సోలార్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈపీసీ ప్రాజెక్ట్స్ అండ్ పార్క్స్ ని సెటప్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళు ఎప్పుడైతే 10,000 crores వర్త్ ఇన్వెస్ట్మెంట్ సోలార్ సెక్టర్ లో చేస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేశారో దాంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ జిందాల్ గ్రూప్ పవర్ జనరేషన్ కంపెనీ అయినటువంటి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ ఈ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ వాళ్ళు కర్ణాటకలోని వీళ్ళ క్యాప్టివ్ యూసేజ్ కోసం అని చెప్పి విండ్ టర్బైన్ బ్లేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని సెటప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ ప్లాన్ ని వీళ్ళు సెటప్ చేయడం ద్వారా వీళ్ళ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి కావాల్సినటువంటి విండ్ టర్బైన్ జనరేటర్స్ ని ఇప్పటి వరకు వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కదా. సో వీళ్ళు ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అయ్యే కన్నా వీళ్ళు ఓన్ గానే విండ్ టర్బైన్ బ్లేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ గనక చేసినట్లయితే ఓవరాల్ గా వీళ్ళకి కాస్ట్ కూడా తగ్గుతుంది. కాబట్టి వీళ్ళ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ లోని కాస్ట్ సేవింగ్ కూడా చేసుకునేటువంటి అవకాశం ఉన్నదని, సో దీనికోసం అని చెప్పి వీళ్ళు $50 million వరకు కూడా ఇన్వెస్ట్ చేసి
పర్ ఇయర్ 400 to 500 టర్బైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ తోని ఒక ఫ్యాక్టరీని సెటప్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళకి కర్ణాటక విజయనగర్ లో ఉన్నటువంటి స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ దగ్గర సరిపడినంత ల్యాండ్ ఉన్నదని ఈ ల్యాండ్ లోనే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కూడా సెటప్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. బట్ ఇప్పటివరకు ఇంకా JSW ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి ఈ న్యూస్ రిలేటెడ్ గా ఎటువంటి క్లారిఫికేషన్ కూడా రాలేదు. వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో చూడాలి. అండ్ వీళ్ళ రిలేటెడ్ గా ఉన్నటువంటి సెకండ్ అప్డేట్ ఈజ్ ఎ నెగటివ్ అప్డేట్. వీళ్ళకి సెబీ దగ్గర నుంచి అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్ లెటర్ అయితే వచ్చింది. దీనికి కారణం ఈ కంపెనీలో ఉన్నటువంటి సర్టెన్ డిజిగ్నేటెడ్ పర్సన్స్ అండ్ వాళ్ళ ఇమీడియట్ రిలేటివ్స్ చేసినటువంటి సర్టెన్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సెబీ యొక్క రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వైలేట్ చేసి చేసినటువంటి ట్రేడ్స్. అంటే కొంత ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అది ఉంటుంది కదా, ఈ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు కంపెనీ యొక్క రిజల్ట్స్ అవి రిలీజ్ చేసే టైంలోని ఆ కంపెనీ యొక్క ప్రమోటర్స్ గానీ ఆ కంపెనీ యొక్క గ్రూప్ మెంబర్స్ వాళ్ళ రిలేటివ్స్ కానీ ట్రేడ్స్ అవి చేయకూడదు. మైట్ బి ఇటువంటి ట్రేడ్స్ ఏమైనా వీళ్ళు చేశారేమో. సో ఇలా ట్రేడ్స్ చేశారని గుర్తించడంతోనే సెబీ ఇప్పుడు వీళ్ళకి ఈ అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్ లెటర్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే దీనివల్ల వీళ్ళ ఆపరేషన్స్ పైన కానీ ఫైనాన్షియల్స్ పైన కానీ ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని అండ్ కంపెనీ కూడా ఆల్రెడీ ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయినటువంటి ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన నెసెసరీ యాక్షన్ కూడా తీసుకున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ అయితే వీళ్ళ మీద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు కానీ ఇటువంటివి మళ్ళీ రిపీట్ అయినట్లయితే సెబీ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ టోరెంట్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ మధ్యప్రదేశ్ పీతాంపూర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని లాస్ట్ సెప్టెంబర్ 16 to సెప్టెంబర్ 20th మధ్యన USFDA వాళ్ళు ఇన్స్పెక్షన్ కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఇప్పుడు USFDA వాళ్ళు వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ విత్ వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ క్లాసిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ అంటే ఏంటంటే USFDA వాళ్ళు ఇన్స్పెక్షన్ లోని కొన్ని అబ్జెక్షనబుల్ కండిషన్స్ అయితే ఫైండ్ అవుట్ చేశారు కానీ వీళ్ళ పైన ఎటువంటి యాక్షన్స్ కూడా ప్రెసెంట్ తీసుకోవట్లేదని చెప్పి అర్థం. ఒకవేళ అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ క్లాసిఫికేషన్ కనుక వీళ్ళకి వచ్చినట్లయితే అది వీళ్ళ రిలేటెడ్ గా నెగటివ్. బట్ ఇప్పుడు USFDA ఏవైతే కొన్ని అబ్జెక్షనబుల్ కండిషన్స్ ఫైండ్ అవుట్ చేసిందో వాటిని వీళ్ళు రెక్టిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మార్క్సన్స్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ లోరాటైడిన్ టాబ్లెట్స్ కి USFDA దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చింది. ఈ టాబ్లెట్స్ ని పోలెన్ అండ్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అలర్జీ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తూ ఉంటారు. నౌ ఈ టాబ్లెట్స్ కి వీళ్ళకి USFDA దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇది వీళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కిటెక్స్ గార్మెంట్స్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి 2:1 బోనస్ ఇష్యూని రికమెండ్ చేసింది. అంటే ఎవరి దగ్గర అయితే రికార్డ్ డేట్ నాటికి ఈ కిటెక్స్ గార్మెంట్ యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి 2 షేర్స్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయనున్నారు. ఇంకా ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళ షేర్ హోల్డర్స్ అప్రూవల్స్ అవి రావాలి. వన్స్ ఈ అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళు రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. హీరోస్ డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.